హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, త్వరలో పిఆర్సీ అంటూ ఒక వార్తాపత్రికలో అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పిఆర్సీ కసరత్తు పూర్తి చేస్తున్న శివశంకర్ కమిటీ, 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం, లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోపే ప్రకటనకు ఛాన్స్ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పిఆర్సీని అమలు చేయబోతున్నామంటూ నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ రెండో వేతన సవరణ కార్యాచరణ వేగవంతమైంది. పార్లమెంట్ ఎన్నికలలోపు అమలు చేసేలా వీలైతే కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఎంసీహెచ్ఆర్డీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు. ఉద్యోగులకు చెందిన అనేక సమస్యలు, పిఆర్సీ, పాత పెన్షన్ విధానం తదితరాలపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సీఎంతో భేటీ అయ్యేందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఇప్పటికే పిఆర్సీ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులను స్వీకరించింది. దీంతో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలక నిర్ణయాలు ప్రకటించొచ్చని చర్చ జరుగుతుంది. పిఆర్సీ ప్రకటనతో లోక్సభ ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్లోపే పిఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఉద్యోగులకు ఒక పిఆర్సీ, 4 డిఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెల 12న జరగనున్న కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై పిఆర్సీ కూడా ఒకటి కావచ్చని అంచనా వేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలోని కమిషన్ తన అధ్యయనంలో భాగంగా సమగ్ర వివరాలను సేకరించి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపరిచేలా కసరత్తు పూర్తి చేసింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పిఆర్సీని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల లోపే ఈ పిఆర్సీని అమలు చేసే ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ 2 సార్లు ఆ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ మరోసారి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఆయన నెగ్గారు. కుట్రలు కుతంత్రాలతో కూడిన పాకిస్తాన్ రాజకీయాల్లో 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇది పాకిస్తాన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ఎన్నిక కావడం జరిగింది. ఈయన ఎన్నిక కావడం రెండవసారి, ఈ పదవికి ఎన్నిక కావడం రెండవసారి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, చిప్ల తయారీ రంగంలో నియామకాల వెల్లువ అంటూ మరొక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. ఈ ఏడాదిలోగా 50,000 వరకు అవకాశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో చిప్ తయారీ రంగంలో నియామకాల వెల్లువ 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థలు అయితే రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్, ఒక్కో ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000కు పెరుగుతుంది అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రావు. పెంచిన ఫిట్మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి 418 కోట్ల భారం, 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి. జూన్ నుంచి అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆర్థికంగా ఆర్టీసీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఫిట్మెంట్ ప్రకటించినట్లు చెప్పడం జరిగింది. సర్కారు నిర్ణయంతో ఒక్కో ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000కు పెరుగుతుందన్నారు. ఫిట్మెంట్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. పే స్కేల్ 2017 ఏరియన్స్ను ఉద్యోగుల పదవి విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామన్నారు. పెంచిన ఫిట్మెంట్ వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 400
18 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలపడం జరిగింది. మొత్తం 53,071 మంది లబ్ధి చేరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మంత్రి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొలువుదీరేది కొత్త సంవత్సరంలోనే గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైన 9,000 మంది టీచర్లు పలు కేటగిరీల్లో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్ ఉండడం జరిగింది. 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగనున్న నగారా. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ, ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ, పోస్టింగ్లు అంటూ గురుకుల పోస్టులకు సంబంధించి కొత్త విద్యా సంవత్సరంలోనే వారిని కొలువుదీరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి యొక్క పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినా కూడా వీళ్ళు జాబ్ చేసేది మాత్రం కొత్త విద్యా సంవత్సరంలోనే అనే ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.